శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిందిగమ మండలం రథజన బొడ్డుపాడు గ్రామంలో గృహ స్థలాల సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదవులు అధికంగా నివసించే ఈ గ్రామంలో దళితులు, ఎస్సీ వర్గాల కుటుంబాలు కూడా ఉన్నాయని, తమకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదని వారు చెబుతున్నారు. ఎన్నేళ్లుగా గ్రామంలో నివసిస్తున్నప్పటికీ తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గృహ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని, అప్పుడే తమ కుటుంబాలతో గౌరవంగా జీవించగలమని గ్రామస్తులు కోరుకుంటున్నారు. నమస్తే మేష్ గారు, మీ పేరండి? నా పేరు లోకనాథం అండి. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనకి స్ట్రెంత్ ఎంతమంది? 29 మంది స్ట్రెంత్ అండి. రెగ్యులర్గా అటెండ్ అవుతారు? రెగ్యులర్గా అందరు పిల్లలు వస్తారు. 29 మంది కూడా కంప్లీట్ ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. తర్వాత అక్కడ సెప్టిక్ ట్యాంక్ కోసం పెద్ద గొయ్యి తీసి వదిలేశారు. అది మొదటి నుంచి నాడు నేడప్పుడు ఉండిపోయింది. అది సిమెంట్ ప్లేట్ ఏర్పాటు చేసి ఇది లేకుండా చూస్తాం. అది పిల్లలు పడిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో చనిపోయిన తర్వాత రిస్క్ కదా. అలాగే అలాగే. మీరు ఎందుకు దాని మీద శ్రద్ధ వహించలేదు? లేదండి, ఆల్రెడీ ప్లేట్ ఉండేది, పాడైపోయింది. దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తాం మరొకటి ప్లేట్. ఓకే. తర్వాత స్కూల్ లోపల బౌండరీ లోపల అంతా క్లీనింగ్ లేదు, చూసారా? ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. అంగన్వాడీ ప్లాన్ అని చెప్పేసి అది అలా ఉంది. కాకపోతే ఈ సమ్మర్ వచ్చేసరికి ఇప్పుడు చేసిన వేస్ట్ మళ్ళీ అవన్నీ మళ్ళీ పెరిగిపోతాయి. కాబట్టి సమ్మర్ వచ్చేసరికి తప్పకుండా జేసీబీ ఏదో పెట్టేసి అది క్లీన్ చేసి ఏర్పాటు చేస్తాం. మీకు జీతం ఎంత ఇస్తున్నారమ్మా? 6,000 ఇస్తున్నారు. సరే. అయితే మరి మీరు డైలీ వస్తుంటారు? ఇక్కడే ఉంటారా? పక్క ఊర్లోనే ఉంటారు. టీచర్ గారు ఎన్ని గంటలకు వస్తారు? 8:30కి వస్తారు. మరి టైం 8:30 అయిపోయింది కదా, 9 అయిపోయింది. టీచర్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇద్దరు ఎన్నాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఇద్దరే వంతారు. అయితే ఒక్కలే వంతారు, ఇంకా రావడం లేదు. 2 మాస్టర్లు కావాలి మాకు, లేరు. ఓకే ఓకే. మరి గొయ్యి తీశారు కదా, ఈ గొయ్యిలో టీచర్ పిల్లలు పడిపోతే పరిస్థితి ఏంటమ్మా? ఇంక ఇప్పుడు వరకు దానికి మూత పెట్టినాము. ఈ పిల్లలు ఆడుకొని ఇటు చేశాను. మరి ఆ మూత పెట్ట ఏది మూత ఏది ఎక్కడ కనిపించట్లేదు. అది అంతే మామూలుగా ఈ కర్రలు వేసుకొని వేసినాము, పిల్లలు రావద్దని. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు వాళ్ళకి? మధ్యాహ్నం భోజనం ఏం పెడుతున్నారు? అదే అంటే నందిగా మండలం రథజన బొడపాడు అనే గ్రామంలో మనం ఈరోజు ఉన్నాము. ఈ గ్రామంలో పెద్దలంతా ఇక్కడే కూర్చున్నారు. వారు సమస్యల గురించి, గ్రామ సమస్యల గురించి కొన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ వీధిలో లేని కారణాన్ని బట్టి ఇక్కడ వాటర్ స్టాగ్నెట్ అయి ఇక్కడ దోమలు గుడ్లు పెట్టి తద్వారా దోమ విస్తరణ జరిగి గ్రామ ప్రజలకు మలేరియా, టైఫాయిడ్ రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ కారణాన్ని బట్టి వీరు గ్రామ సమస్యలు పరిష్కరించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేని కారణాన్ని బట్టి వీధుల్లో గ్రామస్తులు వాడే నీరు వీధుల్లోకి వచ్చి ఈ భయంకరమైనటువంటి వ్యాధులను క్రియేట్ చేయడానికి ఆస్కారంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ వీరు కోరుకుంటున్నారు. దీని విషయమై గ్రామస్తులను అడిగి వారు ఏం చెబుతారో తెలుసుకుందాం. మన మధ్య గ్రామ పెద్దలు ఉన్నారు, వారిని అడిగి ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి కృపారావు గారు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆయనే మాట్లాడతారని ఆయన మీద చెప్తున్నారు. కృపారావు గారు నమస్తే. నమస్తే. చెప్పండి, ఇక్కడ గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఒకసారి మీరు తెలియజేయగలుగుతారా? ప్రస్తుతానికి గ్రామంలో అయితే కార్యక్రమాల విషయంలోకి వచ్చినట్లయితే బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా రైతుల విషయంలోకి వచ్చినట్లయితే రైతుల యొక్క ధాన్యం కొనుగోలు అనేది చాలా చక్కగానే జరుగుతుంది. అదేవిధంగా మరి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కూడా ఇమీడియట్లీ 24 అవర్స్ బిఫోరే ఆ అమౌంట్ అనేది వాళ్ళ రైతుల యొక్క ఖాతాలో. ఓకే, మీ గ్రామంలో ఉన్న సమస్యలు అంటే ఏమన్నా చెప్పండి ఒకసారి. ఆ సమస్యల విషయంలోకి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కాలువలు అనే విషయంలోకి వచ్చి కొద్దిగా అవి త్వరగా జరగాలి. ఎందుకంటే వాటర్ ఎప్పుడైతే ఫ్లోటింగ్ అవుతుందో అది కాలువ లేని పరిస్థితి వల్ల తర్వాత చెప్పండి. తర్వాత మేము అర్జున్ వీధి మాది రజన గొడపడి డ్యామ్ కాపురస్తులము అర్జునేసము. మాకు కాలనీ లేదు. మాలవల మొన్నమని ఈ గవర్నమెంట్కి తెలియడమే లేదు.